ఒకప్పుడు ఈయన అమెరికాలో ఉండేవాడు 1999. సో కానీ ఈ వ్యక్తి ఆ దేశాన్ని వదిలేసేసాడు. 3 సంవత్సరాలు పనిచేసాడు దేశంలో, వచ్చేసి ఫ్లైట్ ఎక్కితే అన్నారు, ఒరే భారతదేశానికి వెళ్ళమాక చాలా ఇబ్బంది పడతావు అని చెప్పారు. ఏం చెప్పారు? భారతదేశం వెళ్ళమాక చాలా ఇబ్బంది పడతావు, మళ్ళీ రాలేవు అన్నారు. కానీ వాడి మాట వినకుండా వచ్చేసాడు. సరే వచ్చేసి రకరకాల ఉద్యోగాలు చేశాడు పెద్ద పెద్ద కంపెనీలు. సరే ఇప్పుడు చివరికి వాడు ఏం చేశాడంటే ఆర్ఎస్ఎస్లో చేరిపోయాడు. మాతృభూమి రాష్ట్ర సేవక సమాజ్. సో మనందరూ ఒకటి నేర్చుకోవాలి, మన మాతృభూమిని ఎలా ప్రేమించాలి, ఏకత్వం ఎలా ఉండాలి, మన దేశాన్ని ఎలా రక్షణ చేసుకోవాలి, చాలా ముఖ్యమైనది. సరే డబ్బు అదే యూఎస్లో ఉంటే డాలర్స్లో ఈ పాటికి ఏ బెంచ్ కారో లేకపోతే రోల్స్ రాయిస్లో తిరిగేవాడు. కానీ ఒక అధికారి నాకు చెప్పాడు, మనసుకి నీకు ఏది నస్తే ఆ పని చేసుకుంటే వెళ్ళాను. మనసుకి ఏది నస్తే అవి పని చేసుకుని వెళ్ళమన్నారు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పాడంటే ఫలితాల గురించి లాభ నష్టాల గురించి ఆలోచించమాకని చెప్పారు. సరే ఓకే. ఆయన ఏదో యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయ్యారు, పెద్ద అధికారి, మన రాష్ట్రానికి ఫారెస్ట్ అటవీ శాఖకి పెద్ద అధికారి. సరే ఆయన మాట వెనక తప్పదు. సరే ఇంకోటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ అని ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ అని. సో ఈ వ్యక్తి భక్తుడు. సో రేపొద్దున వాళ్ళ తండ్రి గారు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేశాడు సౌత్ బ్లాక్లో. సో ఈయనకి ఒక కోరిక వచ్చింది. సో ఈయన శివాయిని సుబ్రహ్మణ్య స్వామిని అడిగాడు. ఇది ఆయన కోరిక ఏంటంటే, నేను కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సో దయచేసి ఇది జోకు కాదు, నిజం కూడా అవ్వచ్చు. జోకుల కోసం నిజం కూడా అయిపోతుంది. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఇవి ఉంటే ఎవరైనా జీవితంలో ఏమన్నా పైకి రాగలరో సాధించుకుంటారు. సో ఈ వ్యక్తి టెక్నాలజీలో పనిచేశాడు కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక టీం ఉండేది. సో రేపు నుంచి ఈ వ్యక్తి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాడు, డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, ఓకే, బ్లాక్ చైన్ కూడా. సో ఎవరైతే డబ్బు దాయటానికి నల్ల డబ్బు ఉంటుందో వాళ్ళు ఇబ్బంది పడతారు. పద్ధతిగా ఉండే వాళ్ళు కావాలి, ఏమేమి ఇబ్బంది ఉండదు. సరే మా ఫ్రెండ్స్ అందరినీ అడిగా, ఏమయ్యా ఏ మినిస్టర్ చేస్తే బాగుంటుంది అన్నాడు. అడిగాను, ఒరే నువ్వంతా సమాజ సేవక మినిస్టర్ కూడా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అన్నారు. సో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయితే అందరికీ న్యాయం చేయొచ్చు అన్నారు. ఓకే, మనం కాదనలేదు. సరే, సో దయచేసి ఎవరైతే దగ్గర నల్లధనం ఉందో ఆ నల్లధనాన్ని ఏ దేవాలయాలకో లేకపోతే వాళ్ళ భగవంతుడు పూజించే వాళ్ళు ఇచ్చేస్తే, లేకపోతే కాలేజీలు విద్యాదానం చేస్తే మరో మంచిది. లేకపోతే రాబోయే రోజుల్లో చెప్పలేం, శివాయి తెలుసుకుంటే ఏదైనా అవ్వచ్చు. సో ఇది నా సందేశం. జై హింద్, భారత్ మాతా కీ జై. జై హింద్, భారత్ మాతా కీ జై.